చాలా సంతోషకరమైన శుభవార్త ఏంటంటే 50 ఏళ్ల టెలివిజన్ చరిత్రలో సంగీత దర్శకులు, సంగీత కళాకారులు వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. సంగీతం లేనిది అసలు టీవీ సీరియల్ లేదు, మ్యూజిక్ లేకపోతే ఛానల్ లోగో కూడా లేదు, మ్యూజిక్ లేకపోతే న్యూస్ కాంటెంట్ లేదు, ఎలాంటి వార్తా ప్రసారాలు లేవు. టెలివిజన్లో ఎలాంటి కార్యక్రమం జరగాలన్నా, అది భక్తి కార్యక్రమమైనా, ఒక న్యూస్ ఛానల్ అయినా, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా, సంగీతం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఈ 50 ఏళ్ల టీవీ చరిత్రలో చాలామంది సంగీత దర్శకులు, గాయని గాయకులు, ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ ముఖ్యమైన భూమిక పోషించారు. కానీ వీళ్ళందరికీ గతంలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన దాని సమగ్రత కొద్ది రోజుల పాటే ఉండి మళ్ళీ కనుమరుగైపోయింది. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ టీవీ ఫెడరేషన్లో ఒక కొత్త తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్ అసోసియేషన్, సంగీత కళాకారుల సంఘం ప్రారంభమైంది. అది ఖుద్దూస్ గారి నేతృత్వంలో, మన అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో ప్రారంభమైంది. చాలామంది సీనియర్ సంగీత దర్శకులు అంటే కోటి గారు, వందే మాతరం శ్రీనివాస్, శ్రీలేఖ, ఎంఎం కీరవాణి గారు, ఇలాంటి వాళ్ళందరి ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్కి ఉన్నాయి. చాలామంది సంగీత కళాకారులు ఇవాళ టీవీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చలనచిత్ర రంగంలో పాపులర్ అయిన కీరవాణి గారు, కోటి గారు, వాసురావు గారు, ఇలాంటి వాళ్ళు టీవీకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. బాలుగారు అయితే వేల కొద్ది ఎపిసోడ్లు చేశారు, పాడుతా తీయగా లాంటి ఎపిసోడ్. ఇవాళ ప్రతి పాపులర్ ఫిలిం మ్యూజిషియన్ టీవీలో ఉన్నారు. టీవీ మ్యూజిషియన్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారు. అలాంటి అసోసియేషన్కి తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్ ఫెడరేషన్ ఇవాళ స్వాగతం తెలియజేస్తూ వాళ్ళని మేము అసోసియేట్ మెంబర్స్గా చేర్చుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. రేపటి కాలంలో టెలివిజన్ రంగంలో ఒక ప్రణాళికాబద్ధమైన ప్రగతిలో టీవీ మ్యూజిషియన్ అసోసియేషన్ ఒక గొప్ప పాత్ర పోషిస్తుందని, టీవీ రంగ ప్రగతికి ఇంకా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ఆశిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, మా అధ్యక్షుడు టెలివిజన్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు నాని స్పందిస్తారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తారు. ఖుద్దూస్ గారు చాలా రోజుల నుంచి నాకు ఎన్నో రోజులుగా చెప్తా ఉన్నారు, దీన్ని చెయ్యాలి అని చెప్పి. మేము ఒక నివేదన సభ పెట్టుకున్న రోజున అప్పుడే ఆయన చేసి ఇందులో కలవాలనుకున్నారు. పాపం అప్పుడు లేట్ అయిపోయింది, చాలా బాధపడ్డారు. అప్పుడు నాకు చెప్పారు, లేట్ అయింది, ఆ మీటింగ్ లోపే మేము కలవాలనుకున్నామని చెప్పి. ఇంత కష్టపడి ఈ 24 క్రాఫ్ట్స్తో పాటు వాళ్ళు కూడా కలిసి ఫెడరేషన్లో కలిసి మాతో నడవడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉన్న 20 క్రాఫ్ట్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ ఎలా అయితే ఉన్నారో సేమ్ వాళ్ళకు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈ ఫెడరేషన్ 24 అవర్స్ మీ ముందు ఉంటుంది. ఎనీ టైం 24 అవర్స్ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. కాబట్టి ఇది గమనించి ఖుద్దూస్ గారు, మీ ముందు మేము ఉన్నాం, మీ వెనక మేము ఉన్నాం. మీకు ఏది కావాల్సినా మేము చూసుకుంటాం. మీరు ముందుకి 10 అడుగులు ముందుండి మాకన్నా బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని, అన్ని అసోసియేషన్ లాగా మీరు కూడా స్ట్రాంగ్ అయ్యి, అన్ని అసోసియేషన్ లాగా మీరు కూడా ముందు చాలా కార్యక్రమాలు మాతో కలిసి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1971లో ఏప్రిల్ 21కి అరగంటతో మన తెలుగు టెలివిజన్ ప్రసారాలు మొదలైనాయి. ఇవాళ తెలుగులో 143 ఛానల్స్ ప్రసారాలు కొనసాగిస్తూ ఉన్నాయి. వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే సంగీత దర్శకుల విషయం చూసుకుంటే సుమారుగా 140 మంది సంగీత దర్శకులు, ఒక 2000 మంది మ్యూజిషియన్స్, సుమారుగా ఒక 400 మంది గాయని గాయకులు, తర్వాత ఒక దాదాపు 90 స్టూడియోస్, రికార్డింగ్ స్టూడియోస్ ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి.
వీళ్ళన్నిటికీ ప్లాట్ఫామ్ ఈ ఆర్గనైజేషన్, ఇంతమందిని కోఆర్డినేట్ చేసే ఆర్గనైజేషన్ ఈ అసోసియేషన్. దీని యొక్క పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉండబోతూ ఉన్నది రేపటి భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పటికే మన తెలుగు టీవీ 8,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నది. 1,800 కోట్ల రూపాయల ట్యాక్సులు రూపేణ మనం ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాం. కానీ మన టీవీ పరిశ్రమకి ప్రభుత్వాలు ఏది సాయం చేయడం లేదు, మనకు మనమే చేసుకోవాలి. ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, ఎన్నో రకాల కాంటెంట్ని మన తెలుగు సంగీత దర్శకులు, సంగీత కళాకారులు వాళ్ళు ఇస్తున్నారు. ఒక రకంగా వాళ్ళు బ్రహ్మపుత్రులు, పరమేశ్వరుడి పుత్రులు. సంగీతం లేకపోతే ప్రపంచమే లేదు. అలాంటి తెలుగు సంగీత కళాకారులకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఈ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ స్థాపక అధ్యక్షుడిగా ఖుద్దూస్కి వెల్కమ్ చెప్తూ ఫెడరేషన్ తరఫున వారికి చిరు సత్కారం చేస్తున్నాం. ప్రధాన కార్యదర్శి గారు. బిజు మనకు బోకే షాను బొకే ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ట్రెజరర్ ఎవరు? ట్రెజరర్కి ట్రెజరర్ ఇవ్వాలి. ఓకే ఇవ్వండి. ఇలా ఇవ్వండి. వెల్కమ్ అండి. ఫెడరేషన్లోకి స్వాగతం. ఫెడరేషన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, వాళ్ళు పిఎస్టీలు, వాళ్ళు జనరల్ కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతారు. ఇప్పుడు మన స్థాపక అధ్యక్షుడు, ప్రెసిడెంట్, అడాక్ కమిటీ ప్రెసిడెంట్ ఖుద్దూస్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి నేను అడగగానే ఇలా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి జస్ట్ కాల్ చేసి న్యూస్ చెప్పగానే స్పందించిన ఈటీవీ, ఏబిఎన్, TV9, TFPC ఛానల్స్ యాజమాన్యానికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే అడగగానే వచ్చిన నా మిత్రుడు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ నా మిత్రుడికి శ్రీరామ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ పుట్టాల్సిన అవసరం ఉంది అన్న సమయం వచ్చినప్పుడు అన్ని రకాలుగా నాకు మోటివేషన్ చేసిన వ్యక్తుల్లో ప్రప్రథములు నాగబాల సురేష్ గారు. అది రావటానికి, ఆ ఆలోచన రావటానికి కారణం కూడా 50 సంవత్సరాల టెలివిజన్ ఫెడరేషన్ ఉత్సవాలు సందర్భంగా గత మార్చి నెలలో జరిగిన సందర్భంలో సత్యసాయి నిగాగమంలో జరిగిన ఆ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేషన్ చేయడానికి పిలిచిన ఆ సందర్భం గుర్తొచ్చి, మనదంటూ లేదు, మన సంఘం అంటూ లేకపోవటం వల్ల మనం ఎంత వెనకబడిపోతున్నాం. 50 సంవత్సరాల తెలుగు టెలివిజన్ చరిత్రలో మ్యూజిక్ అసోసియేషన్ లేకపోవటం, ఫెడరేషన్లో భాగంగా ఉండకపోవటం చాలా బాధాకరం. వేసి ఫెడరేషన్ అనే ఆ పదానికి 24 శాఖల కలయికే ఫెడరేషన్, అది చరిత్ర. మ్యూజిక్ అనేది 3rd ప్లేస్లో ఉంటుంది. అలాంటిది మ్యూజికే లేకపోవటం వల్ల ఇన్ని సీరియల్స్, రోజుకు 70 సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. సో మన సంగీతంతోనే ప్రతీది మొదలవుతుంది కదా అని చెప్పి ఆలోచించిన సందర్భం. ఆ తర్వాత నా మిత్రుడు, అప్పుడే ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మా నాని, ప్రెసిడెంట్గా అవ్వకముందే మా నాని నాకు శ్రేయోభిలాషి మిత్రుడు, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, వృత్తిపరంగా మ్యూజిక్ డైరెక్టర్గా కావచ్చు. సో ఆయన మోటివేషను, ఆయన ఎజెండా, వాట్ ఈజ్ వాట్, ఒక కాన్సెప్టు, మరి భవిష్యత్తులో ఈ కళాకారుల ఔన్నత్యం కోసం ఒక మంచి అద్భుతాలు సృష్టించాలని మా గురువుగారు కోటి గారిని కూడా నేను ఇన్వైట్ చేశాను. యాక్చువల్గా సాయంత్రం అయితే వచ్చిండేవారు వారు, మనకు 12 గంటలు కానీ అనుకోవటం వల్ల ఆ రకంగా ఈ కార్యక్రమం జరగటం జరిగింది. నెక్స్ట్ మీటింగ్కి కోటి గారు తప్పకుండా వస్తారు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మా కమిటీని రమ్మన్నారు వారు ఆశీర్వదించడానికి, వారి దగ్గర కూడా వెళ్తాం.
సో ఒక మంచి ఎజెండాతో ఒక మంచి టీం దొరికింది నాకు. ముఖ్యంగా మా శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి అయితేనేమి, మా నిహాల్ అయితేనేమి, మా యాదవ్, మా వేణు, అమ్మాయి మోహిని, సుధా, ఒక మంచి టీంతో ఒక అర్హ కమిటీగా ప్రయాణం మొదలుపెట్టాం. ఖచ్చితంగా ఫెడరేషన్ని గౌరవిస్తూ ఫెడరేషన్లో ఒక మంచి కార్యక్రమాలలో మొదటి అడుగు వేసే దానికి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. ఈ ఫెడరేషన్ మన ప్రధాన కార్యదర్శి వారికి, అలాగే మా మిత్రుడు నరేంద్ర రెడ్డి సోదరుడికి కూడా కృతజ్ఞతలు. ఫెడరేషన్లో ఉన్న అన్ని శాఖల వారికి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. సర్వే కళా సుఖినో భవంతు. మంచి నెక్స్ట్ అంటే మేము గాయకులం, సంగీతం మాటలు ఎక్కువ ఉండవు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్ ఇదే డిస్కషన్ గతంలో ఉండదు. ఓన్లీ సాంగ్స్ వాటితో మేము వెళ్తాం. థ్యాంక్ యూ. మంచి స్థానం కల్పించినందుకు ఫెడరేషన్కి ముఖ్యంగా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ now become very strongest organization in television industry. ఇవాళ 21 అసోసియేషన్లు దీనికి అనుబంధంగా కొనసాగుతూ ఉన్నాయి. సుమారుగా 8,000 మంది కార్మికులకి రిప్రజెంటేషన్ ఈ ఫెడరేషన్. భవిష్యత్తులో ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్గా మన టీవీ ఫెడరేషన్ ఉంది. మనం సాధించిన విజయాలు అనేకం ఇవాళ దాని ఫలాలు అందుతున్నాయి. మనం గతంలో డబ్బింగ్ సీరియల్స్కి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఆ రోజు 68 డబ్బింగ్ సీరియల్స్ ఉంటే ఇవాళ కేవలం 3 డబ్బింగ్ సీరియల్స్ ఉన్నాయి. ఇవాళ 78 డైలీ సీరియల్స్ తెలుగు టెలివిజన్ ఛానల్స్లో ప్రసారం జరుగుతున్నాయి. అంటే ఒక ఎపిసోడ్ ద్వారా మినిమం ఒక 60 మంది కార్మికులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉపాధి పొందుతారు. అలాంటిది 78 సీరియల్స్ అంటే సుమారుగా 6,500 మంది కార్మికులు ఇవాళ వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది, సెక్యూర్ అయింది. కరోనా టైంలో చాలా క్లిష్టమైన పరిస్థితిని ప్రపంచమంతా ఎదుర్కొన్నప్పుడు మన తెలుగు టెలివిజన్ కూడా ఎదుర్కొని భగవంతుని అనుగ్రహం వల్ల దాని నుంచి ముందుకొచ్చాం. భవిష్యత్తులో మనం 2 తెలుగు ప్రభుత్వాలకి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనందరి కార్మికులకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని, టీవీ నగర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని, ఇన్సూరెన్స్ పథకాలు మిగతా జనానికి ఎట్లయితే ప్రభుత్వాలు కల్పిస్తున్నాయో మన టీవీ పరిశ్రమలో ఉన్న అన్ని రకాల కార్మికులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందించాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని మన ముఖ్యమంత్రులకి రిప్రజెంట్ చేశాం. అదేవిధంగా ఆ ఫలాలు ఈ సంగీత దర్శకుల సంఘంలో, సంగీత రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అందించే ప్రయత్నం జరుగుతుంది. అది మన ఫెడరేషన్ ద్వారా తప్పకుండా మనం సాధిస్తాం. మన ఐక్యత, మన బలం, మన నిరంతర కృషి, అటు పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది, ఇటు ఇండివిజువల్గా మనం డెవలప్ అవుతాం. హైదరాబాద్ అంటే ఒక గొప్ప హబ్గా, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, సుమారుగా 143 శాటిలైట్ ఛానల్స్ ఇవాళ టెలికాస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎవ్రీడే కొన్ని వేల మంది కార్మికులు కొత్తగా వస్తున్నారు, అప్డేట్ అవుతున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరుగుతుంది. ఆ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి మన టీవీ రంగంలో, సంగీత దర్శకుల సంఘంలో కూడా జరుగుతుందని భావిస్తూ మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ సన్మానం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. మిగతా సభ్యులకి సత్కారం. నెక్స్ట్ ఇంకోటి తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్ అసోసియేషన్కు అంటే మీ డిజిగ్నేషన్ చెప్పండి. అధ్యక్షుడిగా ఎన్నికైన నేను, మీ డిజిగ్నేషన్ ఎవరు? ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేను, జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన నేను. మీ పేరు కూడా చెప్పండి. నిహాల్ అని నేను, శ్రీకాంత్ అని నేను. ఈ క్షణం నుంచి
మన మన సంగీత రంగం ప్రగతి కోసం సంగీత రంగం ప్రగతి కోసం అనుక్షణం కృషి చేస్తానని పాటు పడతానని తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రగతిలో నా శాయశక్తుల ప్రగతికి దోహదపడతానని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనుబంధ సభ్యులుగా నిరంతరం తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రగతి కోసం పాటుపడతామని మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా నా సహ సభ్యుల అభ్యున్నతికి సంక్షేమానికి అనుక్షణం పాటుపడతానని నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫెడరేషన్స్ వారి ఆధ్వర్యంలో మాకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం కూడా చాలా ఆనందం వేసింది. కృతజ్ఞతలు ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారికి, నాని గారికి, అలాగే ఫెడరేషన్ ఫౌండర్ నాగబాల సురేష్ గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నేను ఒక ఫౌండర్గా ప్రెసిడెంట్గా ఎస్ఏ కుద్దూస్ అని నేను, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ అని నా మిత్రుడు, జాయింట్ సహాయ కార్యదర్శిగా గాయకుడు నిహాల్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా వేణు గాయకుడు, అలాగే యాదవ్, ట్రెజరర్గా గాయని మోహిని, వైస్ ప్రెసిడెంట్గా సుధా గారు ఈ కమిటీలో ప్రయాణం చేయడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ఈ మీడియా మిత్రులందరూ వచ్చి మా మంచి అవుట్పుట్ తీసుకున్నందుకు, అలాగే మాకు కూడా చాలా వైబ్రేషన్స్తో కూడుకున్న వర్క్ చేసే విధానం మా గురుగారు కోటి గారు వెనుకుండి మాకు మంచి కార్యక్రమం చేస్తున్నారు. సో సమయం ఉంటే నేను ఈరోజు వచ్చిండేవాడిని, కానీ మీరు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత రండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్లో నేను వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది. రోజుకు 70 సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. నిజమైన కళాకారులు, సంగీత ప్లేయర్స్, సింగర్స్, సో ఆల్మోస్ట్ చాలామంది, అందరికీ వర్క్ వచ్చేలాగా ఒక ఎజెండాను రూపొందించుకొని ముందుకెళ్ళాలనే భావనతో ఈరోజు ఫెడరేషన్లో జాయిన్ అయినందుకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు.